నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడికల్ నాలెడ్జ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో చాలా కామన్ కానీ చాలా సీరియస్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే డాగ్ బైట్. ఫ్రెండ్స్, డాగ్ బైట్ అన్నది చాలా అన్ఫార్చునేట్లీ ఎప్పుడైనా ఎవరికైనా జరగవచ్చు. సో దాని గురించి అసలు ఇన్ కేస్ మనం డాగ్ బైట్ కి ఎఫెక్ట్ అయిన తర్వాత మనం ముఖ్యంగా వెంటనే మనం రెస్పాండ్ అవ్వాల్సిన పని ఏంటి, వెంటనే మనం చేయాల్సిన పని ఏంటి, స్టెప్ బై స్టెప్ ఒక అవేర్నెస్ టైప్ లో తెలుసుకుందాం. సో దీని ద్వారా మనకి నాలెడ్జ్ ఉంటే మనకి, లేదంటే ఎవరికైనా ఎప్పుడైనా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే ఈ నాలెడ్జ్ ఉంటే అట్లీస్ట్ మనం వాళ్ళకి చెప్పడానికైనా అవుతుంది కదా. సో ద రీజన్ ఈ టాపిక్ అన్నది ఈ రోజు నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో దయచేసి లాస్ట్ వరకు చూడండి, మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అన్నది ఈ వీడియో ద్వారా మీరు గెయిన్ చేసుకుంటారు. సో ఇక మనం టాపిక్ లోకి వెళ్తే, ఎప్పుడైనా ఒక డాగ్ బైట్ అంటే ఒక కుక్క సడన్ గా ఎవరికైనా అటాక్ చేసింది అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియట్ యాక్షన్ మనం ఏం తీసుకోవాలి, ఇప్పుడు మనం అది తెలుసుకుందాం. సో ఫస్ట్ యాక్షన్ వచ్చేసి, కుక్క కాటుకు గురైన వెంటనే మనం చేయాల్సిన పని ఏంటంటే మంచినీరు లేదా సోప్ తోని దాన్ని మంచిగా క్లీన్ చేయాలి. ఒక 5 to 10 minutes వరకు క్లీన్ చేస్తే బ్యాక్టీరియాస్ మరియు జెమ్స్ అవి తొలగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కుక్క కాటుకు ఎప్పుడైనా గురైన వెంటనే మనం చేయాల్సిన పని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్లీన్ చేసుకోవాలి. ఏదైతే ఆ కాటు ఉంటది కదా, దాంట్లో నుంచి కనుక రక్తం కనుక బ్లీడ్ అవుతుంటే ఒక మంచి క్లాత్ లేదా బ్యాండేజ్ తో ప్రెస్ చేసి ఉంచాలి. అలా ప్రెస్ చేయడం వల్ల ఆ గాయం నుంచి బ్లడ్ ఏదైతే వస్తుంటది కదా, అది ఆగిపోతుంది అనమాట. కేస్ బ్లీడ్ ఆగిపోయింది అనుకోండి, తర్వాత ఒక మంచి బ్యాండేజ్ తోని దాన్ని కవర్ చేయాలి. సో ఇది ఎందుకు కవర్ చేయాలి అంటున్నానంటే, ఆల్రెడీ గాయం అయి ఉంటది కదా, బయట నుంచి ఉన్న జెమ్స్ మరియు బ్యాక్టీరియాస్ దాని మీద పడే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకనే కవర్ చేయాలి. తర్వాత వచ్చేసి మెడికల్ అటెన్షన్. సో ఈ డాగ్ బైట్ అన్నది గాయం పెద్దది చిన్నది అని ఉండదు. సో వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఇది చాలా ఇంపార్టెంట్. బేసిక్ గా ఒక అవేర్నెస్ కోసం చెప్తున్నాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ గాయాన్ని ఫస్ట్ చెక్ చేస్తారు, ఎంత లోతు వరకు వెళ్ళింది, అసలు ఏంటి అనేది ఒక అనాలిసిస్ ఎలివేట్ చేస్తారు. తర్వాత మీరు ఏమైనా ఇంజెక్షన్స్ వ్యాక్సిన్స్ వేసుకున్నారా అని కూడా క్వశ్చన్ చేయొచ్చు. ఏమైనా వేసుకో ఉంటే దాని గురించి అయితే మనం అక్కడ చెప్పాలి డాక్టర్ గారికి. తర్వాత ఈ డాగ్ కి సంబంధించి ఏదైతే వ్యాక్సిన్స్ ట్రీట్మెంట్ ఉంటుందో అది డాక్టర్స్ మీకు చెప్పేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ డాగ్స్ నుంచి మనం ఏ విధంగా ఉంటే మనం సేఫ్ గా ఉండొచ్చు, ప్రివెంట్ గా ఉండొచ్చు అన్నది కొన్ని పాయింట్స్ ఈ వీడియోలో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అవి కనుక అగ్రెసివ్ గా ఉన్నప్పుడు మనం కనుక దాని దగ్గరికి వెళ్ళడం అస్సలు మంచిది కాదు. డాగ్స్ ని డిస్టర్బ్ చేయడం, వాటిని హెరాస్ చేయడం అది అంత మంచిది కాదు. తెలియని డాగ్స్ దగ్గరికి వెళ్ళడం లేదా వాటిని పట్టుకోవడం అది అసలు మనకి మంచిది కాదు. ఈ మధ్య మీరు రీల్స్ లో చూసే ఉంటారు. అంటే నార్మల్ స్ట్రేంజర్ డాగ్స్ కూడా ఏదో దగ్గరికి వస్తుంది అని వాటిని టచ్ చేయడం కానీ ఏమైనా జరిగితే ఏ విధంగా అయినాయో కొన్ని కొన్ని రీల్స్ కూడా మీలో కొంతమంది చూసే ఉండొచ్చు. స్ట్రేంజర్ డాగ్స్ దగ్గరికి, తెలియని డాగ్స్ దగ్గరికి మనం ఎప్పుడైనా సరే వెళ్ళి టచ్ చేయడం కానీ అలా చేస్తే కనుక అటాక్ చేసే ఛాన్సెస్ అన్నవి ఉంటాయి. ఎప్పుడైనా సరే డాగ్స్ తిన్న తర్వాత లేదా తినేటప్పుడు మనం కనుక వెళ్తే అవి మనం వాటిని అటాక్ చేస్తున్నామని భావించి అటాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఫ్రెండ్స్, డాగ్ బైట్స్ అన్నవి ఒక్కొక్కసారి చాలా సీరియస్ కూడా అవ్వచ్చు. సో ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ టిప్స్ మీకు కొంతైనా అవసరం పడుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ అవేర్నెస్ హెల్త్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.